కేసీఆర్కు డాటర్ స్ట్రోక్ ఓ రేంజ్లోనే తగులుతోంది. రణరంగంలోకి దిగినటువంటి కవిత దూసుకెళ్తోంది. సంతోష్ రావు, హరీష్ రావు టార్గెట్గా విమర్శలు చేస్తోంది. అడపా దడపా కేటీఆర్కు వార్నింగ్ ఇస్తోంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం కాంగ్రెస్ వైపు వచ్చినటువంటి తర్వాత కర్మ ది రిటర్న్స్ అంటూ ట్వీట్ చేసినటువంటి కవిత రాబోయేటువంటి రోజుల్లో టీఆర్ఎస్కు ఏ స్థాయిలో దెబ్బ వేస్తుంది, కవిత ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, అసలు కవిత భవితవ్యం తెలంగాణలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం సీనియర్ పొలిటీషియన్ అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజయ్య యాదవ్ గారితో. అన్న నమస్తే. రాజన్న, మిగతా వాళ్ళందరూ మాట్లాడటం ఒక ఎత్తు, మీరు మాట్లాడటం, మీరు చెప్పటం ఒక ఎత్తు. ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీని అత్యంత సన్నిహితంగా చూశారు కాబట్టి కేసీఆర్ని మాత్రమే కాకుండా కవిత గారిని, కేటీఆర్ని, హరీష్ రావు గారిని. కవిత ఈ స్థాయిలో దూసుకుపోతోంది కదా, రాబోయేటువంటి రోజుల్లో ఆమెకి ఫ్యూచర్ ఉంటుందా? ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది బీఆర్ఎస్ పై ఆమె ఎఫెక్ట్? ఆమె కేసీఆర్ కూతురు కాకపోతే ఇంత ప్రచారం వచ్చేదా? వచ్చేది కాదు. కేసీఆర్ కూతురు కన్నా ప్రచారం వచ్చింది కదా. కేసీఆర్ కూతురు కాకపోతే పార్లమెంట్ ఎన్నిక అయ్యేదా? పార్లమెంట్ ఎన్నిక అయ్యేది కాదు కదా. కేసీఆర్ కూతురు కాకపోతే ఓడిపోయినాక కూడా ఎమ్మెల్సీ అయ్యేదా? ఎమ్మెల్సీ అయ్యేదా? కాదు. కాబట్టి కేసీఆర్ కూతురుగానే ఈ వచ్చే ఆదరణ వస్తుంది. ఇప్పటికి కూడా ఓకే, చెప్పే ముచ్చట కూడా వింటాను, మాట్లాడే ముచ్చట కూడా వింటాను. కానీ దాంతో ఏమవుతుంది, కుటుంబం పల్సన్ అవుతుంది, కవిత అంతకంటే పల్సన్ అవుతుంది. కుటుంబం పల్సన్ అవుతుంది. ఓకే, నువ్వు హరీష్ రావు గారి మీద మాట్లాడుతావు. ఆనాడు ఆయన ఇరిగేషన్ మంత్రి కాడు, ఆనాడు ముఖ్యమంత్రి గారే ఇరిగేషన్ మంత్రి. ఆనాడు ఇరిగేషన్ మంత్రి. కవిత మా చేతులలో పెరగకుండా రాజకీయంగా మా చేతులలో పెరిగినట్టే. అంతే. అంకులు అని నన్ను ఎంతో ఆప్యాయతగా మందలించేది. ఆమె పార్లమెంటు టికెట్ ఇస్తానప్పుడు అంకుల్ ఏం జరుగుతుంది, నా గురించి ఏమైనా చర్చ వస్తుందని అనేక సార్లు నాతో మాట్లాడింది. అనిల్ కూడా నాతో మాట్లాడింది. అనిల్ మా అల్లునికి జూనియర్, చాలా క్లోజ్ ఫ్రెండ్, కవిత భర్త. అనేకసారి మాట్లాడేది. ఏమో అమ్మ ఇంకా డిస్కషన్ అవుతలేదు, నీ పేరైతే రాలేదంటే మీరు కనిపెడతారు అంకుల్ ఎట్లా చేసి అని అంత సన్నిహితంగా మాట్లాడిన మనిషి. ఓకే. అందుకనే కవిత చులకనవుతుంది, కుటుంబం పలసన అవుతుంది. తర్వాత మిగిలేది కవితకి ఏముండదు, పలసన అవుడే తప్ప కవితకు మిగిలేది ఏమీ ఉండదు. ఎందుకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 30 స్థానాలపైన కవిత ఫోకస్ పెడుతోంది. ఆ 30 స్థానాల్లో కవిత తన పార్టీ తరపున అభ్యర్థులని దించి కనీసం 20 మందినైనా గెలిపించుకొని కింగ్ మేకర్ అవ్వాలని అనుకుంటున్నారు అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు చాలామంది చెప్తున్నారు. ఆమెకు 30 మంది కాక ముగ్గురు కూడా నిలబడలేరు. 30 మందిని నిలబెట్టినా కూడా ఒక్కరు కూడా గెలవలేరు. 30 మందిని నిలబెట్టినా ఒక్కరు కూడా గెలవలేరు. ఎందుకు? నా స్పేస్ లేదా? స్పేస్ లేదు. కవిత చేసిన పని ఏంటంటే లిక్కర్ క్షాము ఏ స్త్రీమూర్తి అయినా చేస్తుందా? ఏ స్త్రీమూర్తి అయినా ఎన్నుకుంటే ఏదన్నా వ్యాపారం ఎన్నుకుంటుంది. ఇప్పుడు సకినాలు చేస్తానులేండి, మన వాళ్ళు సున్నుండలు కడతాను, అప్పాలు చేస్తాను, అందులో వెలుమ కమ్యూనిటీ దీన్ని సెలెక్ట్ చేసుకున్నది. కానీ నువ్వు సారా లిక్కర్ స్కేమ్లో ఇరకచ్చునా అంటే ఇప్పటి వరకు ఆమె మీద ఆరోపణలే కదా రాజా? ఆరోపణలే కావచ్చు. 6 నెలల జైలు శిక్ష, మీ తండ్రికి తలవంపు. ఆనాడు మీ మేనబావ అయినటువంటి హరీష్ రావు నీ దగ్గరికి వచ్చినా కూడా నువ్వు ఎందుకు వస్తాను నా దగ్గరికి అని అనొచ్చు కదా. అవినీతి పరునివి, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తాను, మందలించుకు ఎందుకు వస్తాను, ఇంకోసారి కనుక వచ్చేది ఉంటే ఖబర్దార్ బిడ్డ అని చెప్పొచ్చు కదా. ఆనాడు ఎందుకు ఆయన అత్తాంటే మందలియలేదు? జైల్లో ములాఖత్గా, జైలు ములాఖత్కి ఎన్నిసార్లు పోయిండు? కేటీఆర్ ఆయన ఇద్దరు కలిసి ఎన్నో సార్లు పోయిండు కదా. నువ్వు ఆనాడు మందలియచ్చు కదా. ఇవాళ నువ్వు హరీష్ రావు దొంగ అయిందా? ఇవాళ నువ్వు దొంగగా ధృవీకరిస్తానవా? సిబిఐకి అప్పచెప్పిలా వాళ్ళు పూర్తిగా కంప్లీట్గా, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి కంప్లీట్గా. వాళ్ళు తీసుకున్నారా, మేము చేస్తామంటారా, చేయమంటారా? ఎందుకంటే సిబిఐకి అనేక పనులు ఉంటాయి దేశం మొత్తం మీద కూడా. అది అక్కడనే ఉన్నది కదా మూలకు. నువ్వే తప్పు చేసిండు హరీష్ రావు అని తిరుగుతాను కదా, నిన్నెవ్వడు మెచ్చుకుంటాడు? హరీష్ రావు వెంబడి కేటీఆర్
దానికి అధ్యక్షుడే కావచ్చు, ఏది మన పార్టీ బీఆర్ఎస్కి వర్కింగ్ ప్రెసిడెంటే కావచ్చు. కానీ హరీష్ రావుకున్నంత వాల్యూ నీకు పార్టీలో ఎవరికున్నది? నీకున్నదా? మీ అన్నకున్నదా? ఎవరికున్నది? కేసీఆర్ తర్వాత ఆయనకే ఉంటుంది. కేసీఆర్ తర్వాత గుర్తుపట్టగలిగినోడు ఆయనే, పేరు పెట్టి పిలవగలిగినోడు ఆయనే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళ ఇంటికి పోయి మందలు ఇచ్చోడు తనే. నువ్వు సూర్యుని మీద ఉమ్మేసినట్టు నువ్వు పలసగా అవుతావు. నువ్వు కిరాయి ఇంట్లుంటివి. నువ్వు పట్టు పీతాంబరాలు ఇడిచిపెట్టి ఇవాళ చేనేత చీర కట్టుకొని ఎంటికలీర పోసుకొని ఇడిచిపెట్టి కొప్పు పెట్టుకొని తిరిగితే జయలలిత కావు. జయలలిత పోరాటం కింద నీ పోరాటం మామూలుది. ఎంజి రామచంద్రన్ తర్వాత ఆమె పోరాడిన పోరాటం మామూలు కాదు. ద్రౌపది వస్త్రాభరణం చేసినట్టు డిఎంకే పార్టీ చేసింది నిండు సభలో, నిండు అసెంబ్లీలో. ఆమె ఎన్నో అవమానాలకు గురైంది. నువ్వు రాజమర్యాదలతో బతికినావు. నువ్వు బతికేతందుకు పోయినావు అమెరికాకు. పోయి వచ్చినకు నీ గింత సిరి సంపదలు. నువ్వు ఇల్లు కట్టినావు కదా, నువ్వు ఇల్లును బీసీల గురించి మాట్లాడుతున్నావు కదా, బీసీ మహిళా ఆఫీస్ పెట్టుదాన్ని. నీ బంగారం అంతా పేద పిల్లలకు పంచిపెట్టు. నీ సంపాదన అంతా ఎంతున్నదో లెక్క చెప్పు. అంతలా అయితే నీకు నిజాయితీ ఉంటే మీ అన్న ఎంత సంపాదించుడో చెప్పు, మీ సంతోషం ఎంత సంపాదించుడో చెప్పు, మీ నాన్న దగ్గర ఆస్తి ఎంత ఉన్నదో చెప్పు. వెనకసీర ఆస్తి నీ పేరు మీద మీ అన్న కొడుకు, మీ వదిన ఉన్ను మీ అన్న కొడుకు మీద రాత్తనే కదా నీకు ఈ కోపం. నువ్వు ఉత్తరం ఏమని ఇచ్చినావు మీ అమ్మకు? నా సంగతి ఏందో తేల్చువని ఇచ్చినావు కదా ఉత్తరం. ఇది ఎవరిని తెలియదు ఈ చిదంబరం రహస్యం. కొప్పోసుకొని తిరిగినంత మాత్రాన గొప్పదానివైతే మేము కూడా సంతోషపడతాం. నువ్వు గొప్పదానివైతే మేము కూడా సంతోషపడతాం. ఎందుకు ఆమె కూడా బీసీల వైపే ఉంది కదా. బీసీల వైపు మరి ప్రభుత్వం ఉన్నాడు ఏమైనా? నువ్వు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు బీసీలు యాదికి రాలేదా? నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు బీసీలు యాదికి రాలేదా? మీ నాన్న దిగిపోయేదనుక బీసీలు యాదికి రాలేదా? ప్రభుత్వం ఓడిపోయేదనుక బీసీల గురించి మాట్లాడద్దా? అచ్చా, విజయరామరావు వెళ్ళిపోయిండని ఇవాళ ఎల్లగొట్టిండని ఇవ్వాలంటాను. ఇవాళ మన ఈటల రాజేంద్రని ఎల్లగొట్టిండని అంటాను. ఇవాళ ఖమ్మంల తుమ్మల నాగేశ్వరరావుని ఎల్లగొట్టిండు అంటాను. మరి రాజే యాదవ్ని ఎల్లగొట్టిండని అంటలేవు. నేను మీ నాన్నతో పాటు జైలు వేణుని, మీ అన్నకు సభ్యత్వం ఇచ్చినోని నేను యాదికత్తలేనా? అంటే నువ్వు యాద్ చేసినంత మాత్రాన్ని నేను గొప్పని కాదు, నువ్వు యాద్ చేయకుండా నిర్ణయం. నీకంత మంచి పేరు లేదు ప్రజలల్లా. ఏ స్త్రీమూర్తి హర్షించది, ఏ స్త్రీమూర్తి కూడా హర్షించది నువ్వు చేసిన వ్యాపారానికి. నీ మీద వచ్చిన పేరు వదనం వచ్చినోడు ఎవడు దక్కిండి చెప్పే. లల్లు ప్రసాద్ యాదవ్ దానా కుంభకోణం కేసు. ఆయన ప్రభుత్వం రేవుకొత్తన్నది, ఆయన పార్టీ రేవుకొత్తన్నది లేదు, ఇప్పటివరకు లేదు కదా. అనేక మంది నిందల పాలైన తర్వాత రేవుకొచ్చినారు వాళ్ళు. జయలలిత ఎక్కడ పోయింది? శశికళ ఎక్కడ పోయింది? వీళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు కదా. కేజ్రీవాల్ పరిస్థితి కూడా అదే కదా. కేజ్రీవాల్ గాంధీవాదంతో వచ్చింది ఆయన. ఏలకన్నాడు మీ పొత్తు నిజమే కదా, మీ ఇద్దరు పొత్తు నిజమే కదా. నీ వల్ల ఆయన జైలుకి వచ్చిండ, నువ్వు జైలు పోయినాక ఆయన కూడా జైలుకి వచ్చిండు కదా. అందుకనే జనం 1000 కన్నతో వీక్షిస్తుంది. ప్రజలు ఎడ్డోళ్ళు, నిరక్షరాస్యులు అనుకున్న తోళ్ళే అజ్ఞానులు. బీఆర్ఎస్ పైన కవిత గారి ఎఫెక్ట్ పడదా? వాళ్ళ కుటుంబం పలసగా అవుతుంది తప్ప బీఆర్ఎస్ పైన పడేది ఏం లేదు. రాజకీయంగా ఫలితాలు పడదు. బీఆర్ఎస్ ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళ దగ్గర నాయకత్వం ఉన్నది. ఓకే, వాళ్ళ దగ్గర నాయకులు ఉన్నారు. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కాదు, కానీ సెకండ్ లీడర్షిప్ కూడా వాళ్ళకు ఉన్నది. నిజంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే నేను 20 ఏళ్ళు వాళ్ళని చూసిన. 20 ఏళ్ళు వాళ్ళని చూసిన. నేను 17 ఏళ్ళ నుంచి రాజకీయాలను చూస్తాను. నేను ఎమ్మెల్యేని కాకపోవచ్చు, ఎంపీని కాకపోవచ్చు. 17 ఏళ్ళకు నేను దోతి కట్టుకొని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసినాన్ని. ఇవాళ నన్ను వేలెత్తి చూపది ఏ పార్టీ? ఇప్పుడు నేను ఒక చైర్మన్గా ఉన్న వ్యవస్థలో 1000 కోట్ల స్కామ్ జరిగింది.
నా మీద ఎందుకు ఎంక్వైరీ జరగలేదు ఇంతవరకు. అవును, నన్ను ఎందుకు ప్రశ్నించలేదు? తప్పు చేయలేదని చెప్పి అనుకుంటారు కాబట్టి సాఫ్ సీదా ఉన్నది కాబట్టి అక్కడ. నేను ఒక పెద్ద మనిషి దగ్గర పోయినా, ఆయన ల్యాండ్ వ్యాపారి, నేను కూడా చిన్న చిన్న ల్యాండ్ వ్యాపారం చేసుకొని బతుకుతా. పోతే మీ పేరు రాజయ్య యాదవ్ అన్నాడు ఆయన. పోగానే అవును సార్, మీ దగ్గర పైసలు లేవు, మీరు దేనికి కమిటీ గారు, మీరు వినరు, ఎందుకు సార్ ఇదంతా హిస్టరీ చెప్పినట్టు చెప్తాను, ఎందుకు సార్ అని అన్న. మరి నేను పేదోని అది కనిపిస్తానంటే మీరు కనిపించరు, మీ కష్టం కనిపించేది, మీ పేదరికం మీరు కనిపించరు. ఎవరు చెప్పింది సార్ ఇది? నాకు కేసీఆర్ చెప్పింది ఇదంతా. మొండోడయ్యాడు, విన్నాడు, మంచోడు, ఏదన్నా వ్యాపారం తీసుకొస్తే నిజాయితీ ఉంటుంది అని చెప్పాడు. రామరామని రాజ్యం వేయలేం కదా, 1000 ఏళ్ళు బతకం కదా. అంతే. మంచి మాట మంచితనంతో చచ్చిపోతే ఏమవుతుంది? మన పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందో తెలుస్తుందా మనకు? తెలియదు. మనం చేసిన పాపాలు మన పిల్లలకు దాక్కుండా చూసుకోవాలి. భవిష్యత్ తరాలు, భావితరాలు మన గురించి మాట్లాడుకోవాలి 4 మాటలు. నేను ఎవరిని? సామాన్యుణ్ణి. నా తండ్రి గొర్రెల కాపరి, నా తల్లి వ్యవసాయ పని చేసుకునేది, నేను హెచ్ఎస్సి వరకే చదువుకున్నా, నేనే పదవులు అలంకరించలేదు. మీ ఓటోలు నన్ను ఆదరిస్తానంటే గొప్పే కదా. నేను పెళ్ళికి పోతే అందరు వచ్చి నా దగ్గర ఫోటోలు దిగుతాను, అంకుల్ నేను ఎప్పటికీ మీ వీడియోలు చూస్తాను అంటాను. నేను సామాన్యుడిని, పులకించిపోతాను వాళ్ళని చూస్తే. నేను మామూలుగా అన్ని, నాకు అప్పుడప్పుడు డీజిల్కి పైసలు ఉండయి, అయినా కూడా మంచిగానే బతాను కదా. అందుకని మీరు కూడా బతికిన కాడికి చాలు, వచ్చిన కాడికి చాలు, ప్రతిష్ట పెరిగిన కాడికి చాలు, సంపాదించుకున్న కాడికి చాలు, ఇకనైనా మంచి జీవితం జీవించండి. భావితరాలకు మీ తప్పులను చెప్పుకొనైనా మాఫీ చేయమని కోరండి. తెలంగాణ ప్రజానీకం ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమించు అంటే మర్చిపోతారు. అందుకని ఎవ్వరైనా, ఏ పార్టీ నాయకులైనా ఏ పొరపాట్లు చేసినా చెప్పండి. నాకు ఒకటే నచ్చింది, ఆయన ఏం చేసిండా, ఏం పోయిండా రేవంత్ రెడ్డి గారు. నేను 150 రూపాయలతో ఇక్కడికి వచ్చినా చెప్పిండు. నేను నిజంగా అనుకున్నా, ఏబీపీ కార్యాలయంలో వండుకొని అది ప్రింటింగ్ దాని మీద ఆర్టిస్ట్ మీద ఆయనకు బాగా అనుభవం ఉండనట్టు. దాని తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం పోయిండు, ఈ స్థాయికి వచ్చిండు. నిజాయితీని ఒప్పుకున్నాడు కదా, నిజాయితీ చెప్పిండు కదా. అంతే. ఏమైతేంది? ఆయనకు ప్రజలలో పలుకుబడి ఉన్నదా లేదా అనేది వేరే ముచ్చట, పర్సనాలిటీ. కేసీఆర్ దగ్గర కూడా రూపాయి లేకుండే, పార్టీ స్థాపించిన రోజు రూపాయి లేకుండే. దేవేంద్ర గౌడ్ కూడా దీనికోసం ఆలోచించాడు, ప్రత్యేక తెలంగాణకు. ఆయన 2 బస్సులు పలకంగానే భయపడ్డాడు. కానీ కేసీఆర్ పేదోడు కాబట్టి భయపడలే. ధనం ఉంటే భయపడటోడే కేసీఆర్. ఇవాళ ఉన్న స్థితి కనుక ఉంటే కేసీఆర్ భయపడతోడే తెలంగాణ జోలి కూడా రాకపోవు. ఆయన ఆగర్భ శ్రీమంతుడైతే తెలంగాణ పేరెత్తకపోవు. అనేక మందితోని గాయింది తెలంగాణ కేసీఆర్తో కావడానికి కారణం ఏంటంటే ఆయనకున్న అకుంఠిత దీక్ష, పేదరికం, ఆనాడున్న స్థితిలో పేదరికం, చదువు, అనేక విషయాల మీద పట్టు, అనేక మందితోని మాట్లాడే విధానం, మర్మం తెలుసుకునే కెపాసిటీ, ఇవన్నీ కలితేనే కేసీఆర్ అయింది. అందుకేనా మియా బీబీ పావుచారి బియ్యం అనేటోడు సార్ అనేటోడు. ఆయన అనవసరంగా ఈ పిల్లలు వచ్చి ఆగం చేసినారు, కానీ ఆయన చరిత్ర మార్చిపోయేది కాదు. చరిత్ర పుస్తకంలో ఉండేది ఆయన. నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. నేను ఆయనతో 20 ఏళ్ళ జర్నీ చేసిన, చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఆయన చంపకండి. కవిత ఇప్పటికైనా ఆయన చంపకు, కన్న తండ్రి. నీ మీద ఆయనకు ముచ్చడు ప్రేమ ఉంటుంది, ధృతరాష్ట్రుడుకున్నంత ప్రేమ ఉంటుంది కన్న సంతానం మీద. కానీ ఆయన ప్రేమను అలసుగా తీసుకొని ఇంకా నామోషి పాలు కాకండి, ప్రజలల్లా చులకన కాకండి. నా విజ్ఞప్తి ఒక్కటే, చులకన కాకండి. ఇంకా అయిన కాడి చాలు. ఓ ప్రస్తుతం ముగిస్తాను రాజన్న. కవిత ఎలాగా తన రూట్ ఏంటో క్లియర్గా చెప్పేసింది, ఆ దారిలో ముందుకెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తానంటూ కేటీఆర్ దూసుకెళ్ళిపోతున్నారు. అలాగే హరీష్ రావు కూడా ఆయనకి తోడయ్యారు. వీళ్ళిద్దరి వల్ల బీఆర్ఎస్ భవిష్యత్తు బాగుంటుందా? ఒకవేళ బాగుండదు అంటే వీళ్ళిద్దరు ఏం మార్చుకోవాలి? ఒకటే,
ఆంబాయం అనేది ఒక మానాన మారేది కాదు. కేటీఆర్కు ఉన్నది ఆంబాయం మాత్రమే. అందం మంచిగానే ఉన్నాడు, అందగాడే, సుందర ముఖార విందమే, కానీ కళ్ళల్లో కనిపించేది అహంకారం, మాటల్లో ధ్వనించేది అహంకారం. కాబట్టి ఆయనే స్వయంగా మార్చుకొని హరీష్ గారికి పగ్గాలప్పచెప్పి గౌరవప్రదమైన ముగింపు చేసుకుంటే మంచిది. వాళ్ళ తండ్రి మాట దక్కుతుంది, వాళ్ళని నమ్ముకున్న నాయకత్వం బతుకుతుంది. రాబోయే రోజులలో హరీష్ రావుకు ఉన్నటువంటి చతురతతోటి కనీస నాయకత్వాన్ని, కనీస గౌరవప్రదమైన ముగింపును ఆయన కోరుకుంటాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తావు లేకుండా అవుతుంది. బీజేపీ నాయకత్వం కూడా ఆలోచించుకోవాలి, లోపాలను ఎన్నుకొని ఈ రెండు పార్టీలు కలిసి రాబోయే రోజులలో విజయ దిశగా పయనించి బీసీ ముఖ్యమంత్రిని సెలెక్ట్ చేసుకొని ముందుకు పోతే మంచిదని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.